అందరికీ నమస్కారం. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ గారు. మరి సురేష్ గారు ఇంతకుముందు పిఎంసి ద్వారా ఎన్నో ఎపిసోడ్స్ ఇచ్చారు. అనేస్థేషియా, ధ్యాన రామాయణము, మరి గురువాణి, ఎంతో అద్భుతమైన టాపిక్స్ ఆయన నేర్చుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ ఎంతో అద్భుతంగా మనందరికీ తెలియజేశారు. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ద వాయిస్ ఆఫ్ బాబాజీ. సో దీని గురించి సార్ మాటల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, మరి ఈ ది వాయిస్ ఆఫ్ బాబాజీ అంటే అసలు ముందుగా బాబాజీ గురించి మీకు ఈ బుక్ ఎందుకు కనెక్ట్ అయింది? ఈ మహావతార్ బాబాజీ అనే ఈ బుక్ మేము పత్రిసార్ ఉన్నప్పుడు ఆ 40 days బెంగళూరులో ఉన్నారు. ప్రతిరోజు సజ్జన సాంగత్యం జరిగేది. సో ఆ బుద్ధ పౌర్ణమికి నేను మేడము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మా మేడంకి అట్రాక్ట్ అయ్యింది. అక్కడ పిరమిడ్ వ్యాలీలో ఉండే ఆ స్టాల్లో ఈ బుక్ చాలా అట్రాక్ట్ అయ్యి ఆమె వెంటనే కొనేయడం జరిగింది. సో మహావతార్ బాబాజీ గురించి పత్రిసార్ ఎన్నోసార్లు చెప్పారు. ఒక యోగి ఆత్మకథ వచ్చింది అక్కడి నుంచి. ఈ బుక్ చదవడం వల్ల వేస్ట్ అని చెప్పారు. మనకు ఒక మూల గ్రంథం లాంటిది. అవును, దాంట్లో అంతవరకు లేనిది చెప్పడం జరిగింది. ఈ బుక్ అంటే మహావతార్ బాబాజీ మెడ్రాస్ ఎగ్మోర్లో నీలకంఠం గారని ఒక మంచి జర్నలిస్టు, రామయ్య గారని ఇంకొక ఆయన, వీళ్ళిద్దరి ద్వారా చక్కగా మహావతార్ బాబాజీ డిక్టేట్ చేస్తూ ఉంటే వీళ్ళు రాయడం జరిగింది. అది కూడా ఎప్పుడంటే రాత్రి 12 గంటల సమయంలో. సో రోజు మార్చి రోజు ఎప్పుడో ఒకసారి నైట్ వచ్చేవాళ్ళు మహావతార్ బాబాజీ ఫిజికల్గా చెప్పేవాళ్ళు. అది వీళ్ళు రాసుకునేవాళ్ళు. డేట్తో సహా చెప్పారు, పలానా డేట్కి ఇది పబ్లిష్ అవుతుంది అని. వీళ్ళకేమో అయోమయం, అది ఎట్లా అవుతుందని. మీ మైండ్ పక్కన పెట్టండి, నేను చెప్పేది చేసుకుంటూ పోండి. సో ఈ నీలకంఠం గారికి యాక్చువల్లీ కాలు ఒకటి ఇబ్బందిగా ఉంది, అనారోగ్య పరిస్థితి, హాస్పిటల్కి వెళ్ళాలి, దానికి సర్జరీ చేయాలి. ఒక పక్క ఫైనాన్షియల్ ఇది లేదు, పిల్లల్ని చదివించుకునే స్థితిలో కూడా లేదు. కానీ మహావతార్ బాబాజీ ఈ బుక్ ద్వారా మనకు తెలియజేసింది ఏంటంటే, నేను ఈ ప్రపంచంలో చాలా తక్కువ మందిని ట్యాప్ చేస్తాను. 800 కోట్ల మంది ఉంటారు, కానీ అందరూ ఏంటి ప్రాపంచికంగా మెటీరియలిస్టిక్ వరల్డ్లో జీవిస్తుంటారు, ఏదో సాధించాలి ఏదని. కానీ ఎవరైతే సత్యం కోసము ప్రయాణం మొదలెడతారో అటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఆ తక్కువ మందిలో నేను ట్యాప్ చేస్తే నాకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఒకరిద్దరే. వాళ్ళకు ఉంటుంది సత్యం అని, కానీ మా ఏం చేస్తుంది, వెంటనే కమ్మేస్తుంది. మళ్ళీ వాళ్ళు కొంచెం లూజ్ ఇచ్చిన వెంటనే ఆ లబ్ధి పొందుతారు, మళ్ళీ ఆధ్యాత్మికంగా మర్చిపోతారు. సో నేను ఎంతోమందిని చూడను, చాలా తక్కువ మందిని ఈ దారిలోకి రావాలనుకుంటాను. వచ్చిన వాళ్ళలో కూడా ఒకరు ఇద్దరు మాత్రమే మిగులుతారు, మిగతా వాళ్ళు ఈ మాయలో మళ్ళీ కొట్టుకుపోతారు. నువ్వు అటువంటి అతను. లాహరి మహాశయ గారు తర్వాత నేను ఇంతవరకు కానీ ఇంకా భవిష్యత్తులో కానీ ఇంత ప్రొలాంగ్గా కలిసింది, ఫిజికల్గా మాట్లాడింది నువ్వే చివరికి అని నీలకంఠం గారికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఒక హామీ ఇస్తారు, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ప్రాపంచిక విషయాలు ఉన్నావు, ఏదైతే ఇది అనారోగ్య పరిస్థితి ఉంది, పిల్లలకి ఫీజు కట్టలేని స్థితిలో ఇబ్బందులు ఉన్నాయి, ఎవరైనా సరే లోక కళ్యాణం కోసము తమను తాము విశ్వానికి సమర్పించుకున్నప్పుడు, లేకపోతే ఒక గురువుకి సమర్పించుకున్నప్పుడు బాగా గుర్తు పెట్టుకో, ఒక ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు బ్యాగేజ్ అంతా మనము కట్టుకుంటాం, అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి ఆ పక్కకి వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్ ఇవ్వబడుతుంది, మీరు మొయ్యరు. ఇదేలాగా మీ ప్రాపంచిక విషయాలంతా మీరు ఒక బ్యాగేజ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే దాన్ని మొత్తము సక్రమంగా మీకన్నా ఉన్నతంగా చేసే శక్తి సామర్థ్యం మాకుంది, అంటే గురువులకు ఉంది. మీ పని ఏంటి? 800 కోట్ల మందిలో ఒకరో ఇద్దరు నాకు రెస్పాండ్ అయ్యారు, మరి నా పని చేసుకోవాలంటే మీరే నాకు సాధన, నాకు ఇంకెవరు దొరకరు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ సమయాన్ని, శక్తిని, యుక్తిని నా పని కోసం ఉపయోగిస్తారో మీ యొక్క సమస్తము మీకన్నా బెటర్గా నేను చేసి చూపిస్తాను, ఆ విశ్వాసం మీకు ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళడము చాలా కష్టము, మళ్ళీ మాయలో ఒక లబ్ధి పొందినాము, ఒక అపార్ట్మెంట్ వచ్చింది, ఒక కారు వచ్చింది, కొంచెం పేరు వచ్చింది, వెంటనే ఆ గురువుని మర్చిపోతాం, ఆ సంస్థను మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. ఇది మాయా. ఎవరైతే శాశ్వతంగా ముక్తి పొందాలనుకుంటారో వాళ్ళు ఈ దేనికి కానీ మెటీరియల్స్ దానికి లొంగరు. వాళ్ళు తుది లక్ష్యము అదే ఉండాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు నా దగ్గరికి చేరుకుంటారు. అటువంటి వాళ్ళలో నువ్వు ఒకడివి.
నాకు చాలా గ్రేట్ అని కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎవరు? బాబాజీకి. ఓకే. అంటే వాళ్ళు కఠినాత్ములు కాదు, హృదయంలో ఎంతో కరుణ ఉంటుంది, కరుణామయులు. ఈ బుక్కు 500 మిలియన్ కాదు బిలియన్ పీపుల్కి చేరాలి అని ఉద్దేశంతో ఈ బుక్ డిక్టేట్ చేయడం జరుగుతుంది. ఓకే. అతనికి షాక్ అవుతారు. ఈజ్ ఏ జర్నలిస్ట్, బాగా చదువుకున్న ఆయన, అకాడమీ ఆయన నీలకంఠం గారు చెన్నైలో. సో ఆయన చెప్తారు 500 మిలియనా అంటారు. నో నువ్వు రాంగ్గా అర్థం చేసుకున్నావు, బిలియన్ అంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటాడు. అవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? సంకల్పం పెట్టింది నేను, డిక్టేట్ చేసేది సత్యాన్ని నేను, అది చేరాల్సినప్పుడు చేరుతుంది. నువ్వు ఓన్లీ ట్రాన్స్లేటర్ మాత్రమే, నువ్వు ఒక ఉపకరణం మాత్రమే, నీ బుర్ర అక్కడ ఉపయోగించొద్దు అనేసి అన్నప్పుడు చాలామందికి ఇది క్లాస్లో చెప్పినప్పుడు కూడా ఆశ్చర్యం వేసింది. 500 బిలియన్ అంటే 50,000 కోట్ల మంది. ఎంతమంది? 50,000 కోట్ల మంది. ఉండే జనాభా ఎంత? ఇప్పటికీ 800 కోట్లు. దీనికి మించేది యావరేజ్లో ఉంటుంది, కానీ ఇంకా ఎక్కువ అయితే కాదు. ఆయన చెప్పిన టార్గెట్ ఏంటి బుక్ రాసినప్పుడు? 50,000 కోట్లు. ఇది 1952లో. ఓకే. 50,000 కోట్ల మంది. 500 ఫాలోడ్ బై 9 zeros బిలియన్, తర్వాత మిలియన్, తర్వాత బిలియన్, తర్వాత ట్రిలియన్ వస్తుంది. అంతమందికి ఈ యొక్క బుక్ వెళ్ళాలి సారాంశము. ఆ టార్గెట్తో ఈ బుక్ వచ్చింది. సో చూడండి ఎంత పెద్ద బాధ్యత నీలకంఠం గారి దగ్గర పెట్టారు. సో 1952లో బాబాజీ ఎలాగ చెప్పారో అదేలాగా పబ్లిష్ అయ్యింది. డబ్బులు ఎక్కడ వస్తాయి అన్నారు. ఎవరు పబ్లిష్ చేస్తారని డౌట్లు ఉంటాయి కదా మనకి. అంటే అప్పుడు ఒక ఆమె రెడీ అవుతుంది. ఓకే. ఒక ఆమె రెడీ అవుతుంది, డబ్బులు సేకరిస్తుంది. సమయం వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు నువ్వు ఈ బుక్ ఇస్తే ఇది పబ్లిష్ అవుతుంది. ఆమె ఎక్కడ ఉంది, ఎవరంటే నీకు సంబంధం లేదు, నీకు చెప్పడం మాత్రమే, నీ ఉత్సాహం ఎక్కువైపోయింది అనేసి మాయమైపోతారు. సో మనకేంటంటే కొంచెం తెలిస్తే చాలు, అది పనికిరాందైనా సరే దాని లోతులకు విశ్లేషణ చేయాలి. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏ సమయంలో అయితే చెప్పారో ఒక ఆమె వస్తుంది, బాబాజీ మరి కల్లో కనిపించారు, ఈ డబ్బంతా దేనికో అంటే దేనికో కాదమ్మా ఈ బుక్ పబ్లిష్ చేయడానికి అనేసి. అలాగా అంటే ఈ యొక్క ప్రయాణము ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇది 3 బుక్కుల సమాహారం. ఓకే. 3 బుక్కులు, 3 బుక్స్, ట్రయాలజీ ఆఫ్ క్రియాయోగా. సో క్రియాయోగాకి పత్రి సారు అనేక గ్రంథాలు చదివారు కాబట్టి పత్రి సార్ ఇచ్చిన డెఫినేషన్ పతంజలి మహర్షి నుంచి ఏంటంటే తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధేన క్రియాయోగ. తో తపస్సు, స్వాధ్యాయం అంటే ఈ యొక్క బుక్కులు ఇవి చదవడం, తనను తాను చదువుకోవడం, తర్వాత ఈశ్వర ప్రణిధానం అంటే ప్రతి జీవిలో ప్రతి అణువులో ఆ భగవంతుణ్ణి అంటే ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవడమే ఉంది. సో ఎటు తిప్పినా మొత్తం ఆధ్యాత్మికతే. బాబాజీ చెప్పినా, కృష్ణుడు చెప్పినా, జీసస్ చెప్పినా అంతా అక్కడికే వెళ్తుంది. సో క్రియాయోగా అంటే ఏదో అనుకోకండి, ఒక ఫార్మేట్ చేశారు. 0 స్టేజ్ నుంచి 99 స్టేట్ వరకు అందరూ ఇది ఫాలో అయితే ఆ యొక్క ముక్త స్థితికి వెళ్తారు అనే విధానమే కానీ ఒకటికొకటి తేడా లేదు. శ్వాస దారిలో వస్తుంది, అందరికీ ఆ శ్వాస మీద రావాల్సిందే. సో మేము మిమ్మల్ని ఫాలో అయ్యాము, మీరు మమ్మల్ని ఫాలో అయ్యేవారు, మేమైతే ఎక్కువ మీరెంత తక్కువ, ఇది గురువుల దగ్గర ఉండదు. ఇదంతా ఎవరైతే జ్ఞానం ఇంకా రాలేదో వాళ్ళు పోటీ పడుతున్న తత్వం, కానీ గురువులంతా ఒక్కటే, పరమాత్మ అంతా ఒక్కటే. అది మేడం. యా, బాగుంది సార్. అంటే మీరు మీ మిస్సెస్కి బుక్ నచ్చింది, మీరు అక్కడ కొనుక్కున్నారు. సో దాని వెనక ఏంటి అనేది చెప్పారు. సో దీంట్లో టీచింగ్స్ ఏమున్నాయి సార్? అంటే మహోత్తర్ బాబాజీ గారు చెప్పారు కదా, ఇంతమంది పీపుల్కి ఇది రీచ్ అవ్వాలి అంటే చాలా చక్కటి సందేశాలు ఉండుంటాయి, దీంట్లో మెసేజ్ ఉండుంటుంది. సో దాంట్లో మెసేజెస్ ఏంటి? యా, ఫస్ట్ బుక్ పేరు ఏంటంటే మిస్టిజం అన్లాక్డ్. ఓకే. అంటే ఆధ్యాత్మికత తెరవబడింది. అంటే 1952లో ఇది సమయం ఆసన్నమైంది భూమి మీద, ఇంకా ఆధ్యాత్మికత ముసుగులో ఉండకూడదు అని దీన్ని తెరిచారు మహానుభావులు. సో దాంట్లో ఒకనొక అగ్రగణ్యులు మహాతర్ బాబాజీ. మనకి ఎన్నో మనం విన్నాము బాబాజీ అని. ఆ కేవ్కి వెళ్తాము, ఎంతోమంది సాధకులు ఉన్నారు. సో వాళ్ళు ఆ యొక్క ప్రణాళికలో భూమిని స్వర్గము వైపు తీసుకెళ్ళడానికి ఒక బాధ్యతను తీసుకున్న మహోన్నతమైన ఆత్మ బాబాజీ. సో ఈయన ఫస్ట్ బుక్ వచ్చి ఇదే ఆధ్యాత్మికతత్వము తెరవబడింది. రెండోది ఇంగ్లీష్లోనే ఉందండి. ఇంగ్లీష్లో నేమ్ ఏంటి?
అదే మిస్టిజం అన్లాక్డ్. ఓకే. మిస్టిజం అంటే ఆధ్యాత్మికత, అన్లాక్డ్ అంటే అంతవరకు లాక్ అయి ఉన్నింది, తెరవబడింది. ఓకే. రెండో బుక్ వచ్చి మాస్టర్ కీ టు ఆల్ ఇల్నెస్. ఓకే. ఇల్ అంటే అనారోగ్యము, మాస్టర్ కీ. మీరు కానీ కొంచెం బ్రాడ్గా చూస్తే ఒక హోటల్ ఉంది అనుకోండి, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కీ ఉంటుంది. ఒక షిప్ ఉంది అనుకోండి, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కీ ఉంటుంది. ఒక ఏరోప్లేన్ ఉంది అనుకోండి, డిఫరెంట్ ఛాంబర్స్, దానికి ఒక్కొక్క కీ ఉంటుంది. కానీ అది తయారు చేసినప్పుడు ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే, ఇన్ కేస్ ఎమర్జెన్సీ వస్తే అన్ని లాకులు ఓపెన్ చేయాలి కాబట్టి ఒక మాస్టర్ కీ తయారు చేస్తుంది. ఓకే. సో ఆ కీ ఓన్లీ సేఫ్లో ఉంటుంది, ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే దాన్ని ఓపెన్ చేయగలరు, అది మామూలుగా పెట్టరు. సో ఏదైనా అన్లాక్ కాకపోతే ఆ కీని తీసుకెళ్ళి చేస్తే అన్ని డోర్లు, ఆ రూములు, ఆ లాడ్జ్లో ఉండే హోటల్ అన్ని రూములు లాక్ చేయబడతాయి, ఆ షిప్లో ఉండే ప్రతిదీ. ఎందుకంటే ఇది మాస్టర్ కీ. ఓకే. సో ఇక్కడ అనారోగ్యానికి మాస్టర్ కీ టు ఆల్ ఇల్నెస్. ఏ అనారోగ్యం ఉన్నా సరే దానికి మాస్టర్ కీ. ఇది రెండో బుక్. మూడో బుక్ ఏంటంటే డెత్ ఆఫ్ డెత్. ఓకే. అంటే మరణం అని భయపడుతున్నారు కదా, మరణానికే మరణము. ఓకే. అంటే మరణం లేదని అర్థం తెలుసుకోండి. చైతన్యానికి మరణం లేదు, ఏదైతే పుట్టిందో అదే చస్తుంది. కాబట్టి ఆ భయాన్ని, మరణం అనే భయాన్ని తీసేయండి. డెత్ ఆఫ్ డెత్. ఈ మూడు బుక్కులు కలిసి ఫస్ట్ విడివిడిగానే రాశారు. తర్వాత ఎవరైతే దీన్ని కరెక్ట్ చేశారో ఆఫ్టర్ 50 years వరకు కాపీరైట్స్ ఉండవు. కాపీరైట్స్ రాసుకుంటే అది 50 years వరకు ఎవరైనా చేస్తే కేసు వేస్తారు కాబట్టి అది రాలేదు. సో 1952 తర్వాత 50 years వెయిట్ చేశారు, అది అయిపోయింది. తర్వాత మన 2000 సంవత్సరం తర్వాత ఈ బుక్లు మళ్ళీ రీప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే. ఈ త్రీ బుక్స్ కలిపి ఒకటే బుక్గా. ఓకే. 3 books కలిపి ఒకటే బుక్గా ప్రింట్ చేయడం జరిగింది. సో అదే ఇదా సార్, ద వాయిస్ ఆఫ్ బాబాజీ? మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది 350 రూపాయలకి. చక్కగా నేను ఒక బుక్ చదివినాను. ఇంకా ఎవరైతే ఇంగ్లీష్ మీద ఇంకా ఆధ్యాత్మికత బాగా తెలవాలి అనుకున్న వాళ్ళు ఈ రెండో బుక్ చదవండి, మూడో బుక్ చదవండి. చక్కగా ప్రచారం చేయండి. ఆధ్యాత్మికత అంటే స్వాధ్యాయం చేయడము, ప్రచారం చేయడము. ప్రచారంలో ఎంతో పనికి వస్తుంది అది. ఓకే సార్. సో ఇప్పుడు ఆ 3 volumes కలిపి ఒక బుక్గా వచ్చింది. ఆ బుక్ని ఇప్పుడు మీరు ప్రజెంట్ చదువుతున్నారు. సో ఆ బుక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో దాంట్లో అంటే చాప్టర్ 1, చాప్టర్ ఇలా ఉంటాయి కదా. సో ఆయన బాబాజీ గారి నుండి ఏం సందేశం ఉంది దాంట్లో? ఫస్ట్ స్టార్టింగ్ లైన్ ఏంటంటే ఆయన రాసింది ఈ 3 పదాలు మొత్తం మనకు ఆధ్యాత్మికత పట్ల ఒక అవగాహన తీసుకొస్తుంది. యూ విల్ నాట్ డై, కమా యూ షుడ్ నాట్ డై, యూ కెనాట్ డై. ఇది ఫస్ట్ లైన్ బుక్లో. అంటే ఏ మరణ భయంతో అయితే ప్రతి మనిషి ఏదేమో చేస్తున్నాడు, మరణం అనే భయంతో మృత్యుంజయ హోమాలు. అవును. ఏం చేస్తారో తెలియదు, బతికి ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారో తెలియదు, కానీ మృత్యుంజయ హోమాలు చేసుకుంటూ పోతున్నారు. నీకు మృత్యువు లేదు, మృత్యువు లేదు. శివుడు ఒక చైతన్యము, ఆయన మృత్యుంజయుడు. అంటే ఆయనకు భయం లేదు మృత్యు అని. అది అర్థం చేసుకోలేకుండా నేను ఈ యజ్ఞం చేస్తే ఇంకా 10 సంవత్సరాలు ఉంటాను అంటే, చైతన్యం అనేది కాలానికి సంబంధించింది కాదు, సత్యానికి సంబంధించింది. సో ఈ ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో, యూ విల్ నాట్ డై. విల్ అంటే ఖచ్చితం, అంటే నీకు మరణము లేదు. షుడ్ నాట్ డై అంటే నువ్వు చావకూడదు. యూ కెనాట్ డై అంటే చావలేవు. నువ్వు చంపినా చంపబడవనైనా అంటే జోక్ వేసుకుంటూ చెప్తారు సార్. ఇంత సత్యాన్ని నవ్వుతూ చెప్తారు. ఎవరిన చంపినా నువ్వు చావవు అంతే. నువ్వు ఒకరిని చంపేయాలనుకున్నా కానీ అతను చావడు, రూపం మాత్రమే పోతుంది. సో ఎందుకు మరి హత్యలు, ఎందుకు ఈ మారణ హోమాలు, ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అంటే అజ్ఞానంతో. మరి అజ్ఞానం తెలియాలి, ఆ జ్ఞానం రావాలి అంటే ఈ ఆధ్యాత్మికత ప్రతి మనిషికి వెళ్ళాలి. ఈ బుక్ వచ్చిన తర్వాత బాబాజీ చెప్పింది ఏంటంటే, ఈ బుక్ ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఈ ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందో, నూక్ అండ్ కార్నర్ ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారో అందరికీ ఈ యొక్క సమాచారం వెళ్ళి తీరుతుంది. అది ఈ బుక్ యొక్క విశిష్టత. సో చెప్పండి, ఇన్ని రోజులకి అంటే పిఎంసిలో ఈ బుక్ రావడం అనేది ప్రతి ఒక్క తెలుగు అతనికి వెళ్తే, తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నారు, అందరికీ బాబాజీ మీద అంతే ప్రేమ ఉంది, అంతే అభిమానం ఉంది, అంతే శ్రద్ధ ఉంది. పత్రిసారి మీద ఎంత ఉందో
ఎందుకంటే ప్రతిసారి అందరు బుక్కులు చదవమన్నారు. అందరిలో ఉండే ఈరోజు మహా అవతార్ బాబాజీ గుహకి ఎంతమంది వెళ్తున్నారంటే ఎక్కువ మంది మనోళ్ళే అని చెప్పుకోవచ్చు. అంటే సత్యం పట్ల వీళ్ళకి ఎటువంటి విభేదాలు లేవు, అందరూ ఒకటే అని సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే పెరిగిన మాస్టర్లు. ఏదన్నా నెగిటివ్ ఉంటే పక్కన పెట్టేయండి, కానీ మనం వెళ్ళాల్సింది సత్యం వైపు మాత్రమే. సో మనకు ఈ మహావతార్ బాబాజీ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే కొన్ని సంవత్సరాల సాధన తర్వాత క్రియాయోగాలో అమెరికా నుంచి ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత వచ్చింది. మరి ఆమె వేరేది, అంటే భారతదేశంలో లేదు ఆమె, కానీ ఆమె ఎందుకు చెప్పింది అంటే జ్ఞానానికి ఈ దేశం ఆ దేశం అనే లేదు, ఈ సంస్థ ఆ సంస్థ లేదు. అది ఎందుకు సీతాయనంలాగా ప్రతిసారి తీసుకొచ్చారు అంటే మనకి ఏ విభేదాలు లేవు ఎవరితో, సత్యం ఎక్కడుంటే అక్కడ మనం తీసుకోవాలి. సీతామాత గురించి ఇంత విపులంగా చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి పిఎంసి ద్వారా ఫ్రీగా ఇచ్చాం. చూసుకోండి, చాలా 50,000 కాపీస్ అంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ దేనికి ప్రాధాన్యత ఇచ్చింది పిఎంసి? జ్ఞానానికి. అది మూలం ఎవరు? డినా మేరియం గారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? క్రియాయోగా నుంచి వచ్చింది. సో వాళ్ళ ప్రణాళికలు పర్ఫెక్ట్గా ఉంటాయి, మనం అర్థం చేసుకునేదానికి కొంచెం టైం పడుతుంది. సో దేనికి తొందరపడకండి అంటారు ఈయన. దేనికి తొందరపడకండి, మా ప్లాన్ కరెక్ట్గా ఉంది, ఎప్పుడెప్పుడు ఏం జరగాలో అవన్నీ మేము చేస్తాము, మీరు పరికరంగా ఉండండి. పరికరంగా ఉన్నారని మాత్రాన మీ అస్తిత్వం పోదు, మీరు తక్కువ వాళ్ళు కాదు. మిమ్మల్ని మేము ఎంచుకున్నామంటేనే మీరు ఉన్నతమైన వాళ్ళు, లేకపోతే అందరి దగ్గరికి వెళ్ళగలము. మీ ద్వారా ఈ విషయము నలుమూలలా వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని ఎంచుకున్నాము అనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ 3 బుక్కులు ప్రతి ఒక్కరూ చదవాలి. మరి అక్కడ వీళ్ళ యొక్క స్థానం కూడా చెప్పడం జరిగింది. బద్రీనాథ్కి కొన్ని కిలోమీటర్ల ఉత్తరంగా వెళ్తే ఈ బాబాజీ వాళ్ళ నిలయం ఉంటుంది. గుహలు 1 మైలు రేడియస్లో ఎవరు వెళ్ళలేరు. అంటే వాళ్ళ అంగీకారం ఉంటేనే ఏ మనిషి అయినా సరే, ఏ పురుగు బుట్రైనా లోపలికి వెళ్తుంది. వాళ్ళ అంగీకారం లేనిదే ఆ 1 మైల్ రేడియస్ ఏదైతే ఉందో బద్రీనాథ్కు ఉత్తరంగా పెద్ద గుహ, కొన్ని వేల మంది సాధకులు ఉంటారు, ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మంది. గుహ అంటే ఏదో అనుకుంటాం, కానీ హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటిల్లో ఇది ఒకటి, గౌరీ శంకర్ పీఠం. ఈయన పీఠం ఏంటి? గౌరీ శంకర్ పీఠం. ఆ పీఠం ఉంటుంది ఇక్కడ. 16 + 1 17 మంది ఉన్నారు ఇప్పుడు సభ్యులు. మీరు కుంభమేళలో ఎంతోమంది వింటున్నారు. ఒక యోగి ఆత్మకథలో వాళ్ళు జస్ట్ ప్రత్యక్షం అవుతారు, ఏదో సందేశం ఇస్తారు, తర్వాత మాయమైపోతారు, ఒక లైట్ లాగా, ఒక కాంతి లాగా. సో వీళ్ళు గ్రూప్ ఎంత అంటే 1952లో బాబాజీ ఇచ్చిన మెసేజ్ ప్రకారము 16 మంది ఆత్మలు, అంటే ఉన్నతమైన ఆత్మలు, తర్వాత బాబాజీ, మొత్తం 17 మంది సభ్యులు. ఎక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళు ఒకటేసారి ఆడికి వస్తారు, పని అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు. ఇది భూమి మీద వాళ్ళకున్న నిలయం మాత్రమే, ఈ గ్రహం మీద. వాళ్ళు యాక్చువల్లీ ఎవరు అంటే సత్యలోకవాసులు. సత్యలోకంలో కూడా ఎలాగైతే వైకుంఠం ఉందో, ఎలాగైతే కైలాసం ఉందో, క్రియాయోగా కూడా ఉంది. అంటే వాళ్ళ స్థలం కూడా ఉంది, వాళ్ళ లోకం కూడా ఉంది. అక్కడ అంతా క్రియాయోగా చేసే వాళ్ళంతా అక్కడ ఉంటారు. వైకుంఠంలో వైకుంఠవాసులు ఉంటారు, కైలాసంలో కైలాసవాసులు, అంత సత్యలోకమే. ఇట్ ఈస్ ఏ ప్యారలల్ వరల్డ్స్, సమాంతర లోకాలు. 7 లోకాలు అంటే 7 లోకాలను భ్రమపడకండి, ఒక్కొక్క లోకంలో కొన్ని వేల లోకాలు ఉంటాయి. సో వాళ్ళు ఇంటర్చేంజ్ అవుతారు. సో ఈ క్రియాయోగా అనేది ఒకనొక భాగము సత్యలోకంలో భూమిని ఉద్ధరించడానికి అక్కడి నుంచి కొంతమంది మహానుభావులు ఈ రూపంలో జన్మ తీసుకొని ఇక్కడ ధర్మ సంస్థాపన కోసము వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. ఎలాగైతే అనేక రకాల సంస్థలు చేస్తున్నాయో వీళ్ళు కూడా ఈ యొక్క సత్య యుగం కోసము ఇక్కడ పనిచేస్తున్నారు. సో గౌరీ శంకర్ పీఠము అందరూ చూడాలనుకోకండి, అది ఓన్లీ రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఎవరైతే బాగా సాధన చేసి సమస్తము సమర్పించుకుంటారో, వాళ్ళకి ఆ ధ్యాస ఉందో వాళ్ళని మాత్రమే పిలిపించుకుంటారు. మీరు యాత్రలు చేయని అవసరం లేదు, మేమే మీ దగ్గరికి వస్తాము చెప్పడం జరిగింది. మీరు మా కోసం రావద్దండి, మీ పని మీరు కరెక్ట్గా చేస్తుంటే మేమే మిమ్మల్ని పిలుచుకుంటాము అని చెప్పారు. నెక్స్ట్ మరి ఈ మహోతర్ బాబాజీ యొక్క జన్మ పరంపర ఏంటి సార్? ఇది అంటే మనకు బుక్ ఉంది, చిన్న చిన్న బుక్కులాగా. చిదంబరం, తమిళనాడులో
చిదంబరం అనే గ్రామంలో పుట్టడం జరుగుతుంది. మహతర్ బాబాజీ. బాబాజీ పేరు నాగరాజ్. వాళ్ళ కజిన్ వచ్చి నాగలక్ష్మి గారు. ఓకే. సో వీళ్ళిద్దరూ యాక్చువల్లీ ఈ ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు. ఓకే. సో అలాగా ఆ బుక్లో బ్రీఫ్గా ఉంది. ఎవరో అప్పుడు కూడా కిడ్నాప్లు ఉన్నాయి. ఓకే. అప్పుడు కూడా కిడ్నాప్లు ఉన్నాయి. అలా కిడ్నాప్లు చేయడం, ఆ బాబుని వేరే వాళ్ళకి అమ్మేయడము. సో బాబాజీ యొక్క సహజ బాబాజీ గారిని కిడ్నాప్ చేయడం, వేరే వాళ్ళకి అమ్మేయడం. అప్పుడు అక్కడ ఆ చిన్న బాబు ఎవరికైతే అమ్ముతారో ఆ తల్లిదండ్రుల్ని సొంత తల్లిదండ్రుల్లాగా సేవ చేసుకుంటూ ఉండేసరికి వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఈ చిన్న పిల్లవాడు ఇంత ఉన్నాడనేసి సాధువులు వెళ్తూ ఉంటే, నాయనా ఇంకా సేవ చాలు, నీకు ఏం కావాలంటే అది చెయ్యి, నీకు ఈ రోజు నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తున్నామని ఆ తల్లిదండ్రులు చెప్పడము. అప్పుడు ఆ చిన్న వయసులోనే ఆయన సాధువులతో పాటు అలా తిరుగుతూ హిమాలయాలు వెళ్ళిపోయి నేనెవరో తెలుసుకోవాలనేసి అప్పుడే హిమాలయాల్లో ఒక చెట్టు, ఒక ఏమీ లేకుండా మానస సరోవరం, కైలాస పర్వతం ఉంది, అక్కడ వెళ్ళి కూర్చొని ధ్యానం చేయడం జరుగుతుంది. నేనేంటో తెలుసుకునేంతవరకు నేను లేయను. చూడండి, ఆ చిన్నపిల్ల ఒక మార్కండేయులు కానీ ఒక ప్రహ్లాదుడు కానీ వీళ్ళు పట్టుబడితే వదలరు. సో అలాగ కూర్చొని కొన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకుంటారు, నేను ఎవరో కాదు, శివుడు మెడలో ఉండే వాసుకిని. ఓకే. శివుడి మెడలో ఏదైతే ఉందో అప్పుడు ఇలాగ కళ్ళు తెస్తాడు, ఒక చెట్టు ఉంటుంది పైన. అంతకుముందు ఆయన కూర్చున్నప్పుడు చెట్టు లేదు. అప్పుడు రియలైజ్ అవుతారు ఎవరంటే సాక్షాత్ శివుడే. మరి ఎండ చలి ఎంతో ఉంటుంది కదా, దాన్ని రక్షించడం బాధ్యత ఎవరిది? సాధకుడు కూర్చున్నప్పుడు ప్రకృతి చూసుకోవాలి, శివుడే చెట్టు రూపంలో నీడనిస్తాడు. చూడండి, అంటే సాధనకి. సో అప్పుడు తెలుసుకొని అప్పటి నుంచి ఈ ధర్మ సంస్థాపన కోసమే భూమి మీద ఎవరైనా సరే సాధన చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళకి నేను కనెక్ట్ అవుతాను అనే ప్రతిజ్ఞ పొందుతాడు మహతర్ బాబాజీ. భూమి మీద ఎవరైనా సరే, ఈ రిలీజియన్ ఆ రిలీజియన్ కాదు, ఎవరైనా సరే సత్యాన్ని తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్న వెంటనే ఆయన ఎనర్జీస్ ఆడికి వెళ్ళిపోతాయి. ఆ యొక్క ప్రణాళికలో ఆయన ఉంటారు. ఎలాగైతే హనుమంతుల వారు ఎక్కడెక్కడైతే ఈ ధర్మం పట్ల ఎవరైతే రామ్ అంటే ఆత్మారాముని తలుచుకుంటారో వాళ్ళకి ఆ ఎనర్జీస్ ఉంటాయో, అదేలాగా అంటే ప్యారలల్గా పనిచేస్తున్నారు చాలామంది మహానుభావులు. అందరూ కలిసి వాళ్ళే గురుమండలి అంటారు. సో వాళ్ళందరూ కలిసే ఇది చేస్తున్నారు. సో మరి ఆ బాబాజీ ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క దానికోసం ఎన్నుకుంటారు. ఒక ప్రణాళిక ఉంటుంది సిస్టంలో. సో దాని ప్రకారంగా అంతవరకు అంటే 1952 1900కి ముందు ఏంటంటే ఆధ్యాత్మికత అంటే అన్ని బాధ్యతలు వదిలేసి దానికి మాత్రమే కట్టుబడిన వాళ్ళు మాత్రమే ఈ తపస్సు చేయగలరు. అన్నీ త్యజించాలి, ఈ మోహము ఇవన్నీ ఉండకూడదు అని ఒకటి ఉండేది. కాబట్టి వాళ్ళందరూ ఊరు వదిలేసి అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఏకాంతంలో చేసుకునేవాళ్ళు. ఆ సిస్టమ్ను మార్చాలని మహతర్ బాబాజీ లాహరి మహాశయని ఎంచుకోవడం జరుగుతుంది. లాహరి మహాశయ ఒక ఉద్యోగస్తులు, ఒక సంసారి. ఆయన్ని పిలుచుకొని ఆయనకి ఆ దీక్ష ఇచ్చి ఇది మొత్తం సంసారంలో ఉండే వాళ్ళకంతా తీసుకెళ్లే బాధ్యత నీది అనుకున్నప్పుడు ఆయన మళ్ళీ అక్కడి నుంచి రాణికేత్ నుంచి తన ప్లేస్కి రావడము. అప్పటి నుంచి రాత్రంతా సాధన చేస్తారు. చూడండి, రాత్రంతా సాధన చేస్తారు, పగులు ఉద్యోగము, ఈ ఫ్యామిలీ చూసుకుంటారు. అంటే అది 50%, ఇది 50% చేసుకుంటూ ఆ క్రియాయోగాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్లిన మహానుభావులు లాహరి మహాశయులు. అంతవరకు ఒక వర్గమే అనుకున్న ఈ యొక్క ఆధ్యాత్మికత లాహరి మహాశయ తర్వాత ఏమైంది, ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. సంసారం సంబంధం లేదు, అసలు అడ్డంకి కానే కాదు. ఆ బాధ్యతలు ఉండాలి, ప్లస్ ఆధ్యాత్మికత కూడా ఉండాలి, రెండు బ్యాలెన్స్ చేస్తేనే అవుతుందని ఎంతో అద్భుతంగా చేయడం జరుగుతుంది. దాంట్లో ఒక సన్నివేశము మనకు ఆ బుక్లో కూడా ఉంది. ఇది ఒక యోగ ఆత్మకథ. ఈ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ మహానుభావులకి చాలా అంటే సాధన చేయగా వచ్చే అద్భుతమైన ఆ యొక్క అవగాహన ఇది ఏంటంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ బాడీస్ ఈజీగా చేయగలరు. అంటే ఒక ప్లేస్లోనే కాదు, అన్ని ప్లేసుల్లో అన్ని రకాల శరీరాలు, డిఫరెంట్ శరీరాలతో కూడా ఉండగలరు. అది ఆటోమేటిక్గా వస్తుంది వాళ్ళకి, అంటే సాధన చేస్తే. ఎందుకంటే వాళ్ళకి ఏ స్వార్థం లేదు, ఏదో ఒకటి తెలియజేయాలని ఆ రూపం తీసుకున్నారు. కానీ ఎవరినో మోసపరచాలి, కించపరచాలి, అవమానపరచాలని కాదు. కాబట్టి సృష్టి దానికి సహకరిస్తుంది, సరైన మార్గంలో ఉంది. కాబట్టి
అప్పుడు లహరి మహాశయ చేసుకున్నప్పుడు ఒక శిష్యుని అడుగుతాడు, నువ్వు పలానా చోటకి వెళ్ళి అక్కడ ధ్యాన సాధన చేసుకో, అక్కడ నీకు కొంచెం విషయం తెలుస్తుంది, దాన్ని గమనించి నా దగ్గరికి వచ్చి చెప్పు అంటారు. అప్పుడు లహరి మహాశయ చెప్పినట్టు మరి శిష్యుడు కదా అక్కడికి వెళ్తాడు, అక్కడ ధ్యాన సాధన చేసుకుంటే ఒక ఫ్లాష్ లాగా వస్తుంది. సో కన్ను తెరుస్తాడు, ఆ నీళ్ళల్లో నుంచి ఒక మాత బయటకు వస్తుంది. ఈ పక్క ఆకాశం నుంచి ఇంకొక ఆయన ఇలా ప్రత్యక్షమవుతారు. ఇక్కడ ఆకాశం నుంచి వచ్చిన ఆయనేమో మహావతార్ బాబాజీ, ఈ పక్క వచ్చినామేమో నాగలక్ష్మి గారు సోదరి, ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఈయన సాక్షిభూతం, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడు మహావతార్ బాబాజీ చెప్తారు, నేను వచ్చిన పని అయిపోయింది భూమి మీద, నేను ఇంకా ఈ దేహాన్ని ఉన్నా లేకపోయినా ఏం పర్లేదు, కాబట్టి ఈ దేహాన్ని వదిలేసి పని చేస్తాను, ఇంకా దేహంతో నాకు ఏం పని లేదు, నా చైతన్యం బాగా విస్తరించింది, నేను ఎలాగో పని చేయగలను, మరి దేహం ఎందుకు అనేసి చెప్పడం జరుగుతుంది. ఈయన ఓన్లీ సాక్షిభూతం. అప్పుడు లహరి మహాశయ కూడా అక్కడ ప్రత్యక్షమవుతారు. చూసుకోండి, ఇప్పుడైతే నలుగురు అయినారు. సో అప్పుడు ఆ తల్లి అడుగుతుంది, ఎవరు నాగలక్ష్మి గారు, మీరు ఈ శరీరంతో మీకు సంబంధం లేదన్నారు, ఉన్నా లేకపోయినా మీకేం లేదు, కానీ ఒక్కసారి ఈ శరీరాన్ని మీరు విచ్ఛిన్నం చేస్తే మాకు ఫిజికల్గా కలిసే అవకాశం లేదు, దాంతో మీకేమి ఇబ్బంది లేదు కదా, దాన్ని ఉంచుకోండి అనేసి అంటుంది. అప్పుడు మహావతార్ బాబాజీ, అవును నీ కోరిక సమంజసమే, నేను ఈ యొక్క శరీరాన్ని డిస్మాంటిల్ చేయను, దీని ఆఖరి వరకు ఉంచుకుంటాను అని ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి వీళ్ళు ముగ్గురు ఏమో గ్రేట్ మాస్టర్స్, శిష్యుడు జస్ట్ నార్మల్గా ఆ స్థాయికి ఎదుగుతున్నాడు. మరి ఈ బుక్లో రావాలి అంటే ఒక సన్నివేశం ఉండాలి, అది ఆకాశిక రికార్డులోకి వెళ్ళాలి. సో దాని ప్రకారం ఈ సన్నివేశం జరుగుతుంది. తర్వాత ముగ్గురు మాయమైపోతారు. ఎవరు? ఆమె కలిసిపోతుంది, ఆయన కలిసిపోతాడు, లహరి మహాశయ కలిసిపోతారు. ఇప్పుడు ఆశ్రమానికి వస్తారు. వస్తే ఆయన మళ్ళీ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు, సజ్జన సంగీతం జరుగుతూ ఉంది. అప్పుడు ఈ శిష్యుడు అడుగుతాడు అందరితో, గురువుగారు ఇక్కడే ఉన్నారా అనేసి. అవును, నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. అయితే అక్కడ గురువుగారు ఎవరు? మరి ఈ లహరి మహాశయ గారు ఇక్కడ ఉండే ఈయన్ని పంపించడము, అక్కడికి ఆయన కూడా రావటము, ఈ యొక్క లోక కళ్యాణం అంటే శరీరంతో ఉండాలి, ఉన్నా లేకపోయినా సంబంధం లేదు కాబట్టి ఉంచితే మంచిది కదా అనే ఆ దానికి వీళ్ళందరూ సాక్షులు. అది మళ్ళీ ఒక యోగ ఆత్మకథలో యోగానంద పరమహంస గారు రాశారు. ఇప్పుడు నీలకంఠం గారి గారు కూడా అదే వచ్చింది. అంటే వాళ్ళకి శరీరంతో ఎటువంటి మమకారము లేదు, వాళ్ళ పనులు శరీరం ఉన్నా లేకపోయినా బాగా చేసుకుంటారు, అంటే చైతన్యం మాత్రమే ఇక్కడ శాశ్వతము అని ఆ యొక్క సన్నివేశం ద్వారా నిరూపించడం జరిగింది. సో లహరి మహాశయని ఆ యొక్క క్రియాయోగాలో ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన సాధనకి ప్రతిరూపము, సాధనకి. ఎందుకంటే రాత్రి మొత్తం సాధన చేసేవాళ్ళు, ఇంట్లో ఎవరికి తెలీదు. రాత్రి మొత్తం సాధన, రోజంతా పని చేస్తుంటారు, రాత్రి పడుకుంటారు అనుకుంటారు. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఆవిడ తలుపు తీస్తే లోపల నుంచి సుగంధం వస్తూ ఉంటుంది, వెలుతురు వస్తూ ఉంటుంది. వాళ్ళకి డౌటు, ఈ అగరబత్తులు ఏం పెట్టలేదు, ఎక్కడి నుంచి వస్తుందని. వెళ్ళడానికి సాహసం లేదు, బై మిస్టేక్ ఒకసారి వెళ్తారు. అప్పుడు ఆయన గాల్లో ఉంటారు, బెడ్ ఉంది, బెడ్కి ఇంత గాల్లో ధ్యానం చేస్తూ ఉంటారు. షాక్ అయిపోతుంది వాళ్ళ ఆవిడ. వాళ్ళ పిల్లలు, మీరేమన్నా అగరబత్తి వెలిగించారా అంటారు. ఏం వెలిగించలేదనైనా అంటే ఆ యొక్క పరిమళం అట్నే వస్తుంది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఆ దృశ్యం చూసిందో వాళ్ళ ఆవిడ కూడా ఫుల్లీ డెడికేట్ అయిపోతుంది, భర్తను అర్థం చేసుకొని. ఆవిడ కూడా ధ్యాన సాధన మొదలెడుతుంది. వాళ్ళని చూసి పిల్లలు కూడా స్టార్ట్ చేసేస్తారు. సో ఇది ఒక విధానము, అంటే సాధన ఎవరిలాగా చేయాలంటే లహరి మహాశయలాగా చేయాలి అనేసి. ఆ పరంపర నుంచి వచ్చిందే యుక్తేశ్వర గిరి గారు. ఈయన జ్ఞానానికి ప్రతీక, ఆయన సాధనకి ప్రతీక అయితే లహరి మహాశయ సాధనకి ప్రతీక, ఈయన జ్ఞానానికి యుక్తేశ్వర గిరి గారు. ఈయనకి ఒక లోకం ఉంది సత్యలోకంలో, చూసుకోండి. ఈయనకి ఏంటంటే హిరణ్య లోకం అంటారు దాన్ని. సో వాళ్ళందరూ ఆ యుక్తేశ్వర గిరి ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ ఏ లోకానికి వెళ్తారు? హిరణ్య లోకానికి వెళ్తారు. క్రియాయోగ చేసిన వాళ్ళంతా క్రియాయోగకి వెళ్తారు. పిఎస్ఎస్ఎం కూడా ఒక లోకం ఉంటుంది పత్రిసారితోటి. ఇక్కడి నుంచి వెళ్ళిన నందప్రసాద్ గారు కానీ వీర జగదీశ్వరి మేడం వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు ఇంక ఏ లోకంలో ఉండలేరు, వీళ్ళు సరాసరి పత్రిసారి లోకానికి వెళ్తారు. అర్థమైందండి? సో దానికోసం భయపడక్కర్లా. వాళ్ళు చనిపోయినారు, వీళ్ళు ఈ ఊరు చనిపోలేదు, ఇక్కడ పని అయినాక వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు. సో జ్ఞానానికి ప్రతీక అంటే మొత్తం యాస్ట్రల్ వరల్డ్స్ కానీ ఈ గ్రహాల గురించి కానీ యుక్తేశ్వర గిరి గారికి ఉన్నంత నాలెడ్జ్ ఎవరికి లేదు.
ఆయన అంత జ్ఞానం ఉంది. తర్వాత వచ్చిన ఆయన యోగానంద పరమహంస. ఈ దేనికి ప్రతీక అంటే ప్రేమకి. చూడండి, ఫస్ట్ సాధన, తర్వాత జ్ఞానము, తర్వాత ప్రేమ. అమెరికాలో కానీ యూరోప్లో కానీ అంటే విదేశాలలో ఇంత అద్భుతంగా ఈ క్రియాయోగాన్ని కానీ ఆధ్యాత్మిక కానీ వెలుగు చేసిన మహానుభావులు యోగానంద పరమహంస గారు. జీసస్ క్రైస్ట్ని అలా ఆలింగనం చేసుకున్నారు. అని వేరే ఆయన కాదు, కరుణామయుడు. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఆ ప్రేమతత్వాన్ని వెలికి తీసి ప్రజలకి చూపించిన ఆయన. సో ఆయన ద్వారానే ఆ ఒక యోగి ఆత్మకథ వచ్చింది. సో ఇప్పుడు ఈ బుక్లో మనకి ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. చాలా కష్టంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. నీలకంఠం గారికి బాబు 7వ క్లాస్ చదువుతున్నాడు, ఫీజు కట్టేదానికి డబ్బులు లేవు. అప్పుడు బాబాజీ చెప్తారు, ఏ నెల అయితే 26వ తేదీ లాస్ట్ డేట్ ఫీజు, 25వ తేదీకి నీకు డబ్బు లేదనుకో అప్పుడు స్కూల్ మానిపించేయి. షాక్ అవుతాడు, నా పిల్లవాడు 7వ క్లాస్ చదువుతాడు, స్కూల్ మానిపించే అంటావు. నేను జవాబు ఏం చెప్పేది బయట? నేను ఒక జర్నలిస్టు, బాగా చదువుకున్నవాడిని, మా పిల్లవాడు అంటే డబ్బుల కోసం చదివించలేని అప్పన్నా చేస్తాడు. నువ్వు అప్పు చేయొద్దు. 25 వరకు నీకు రాకపోతే 26వ తేదీ స్కూల్ మానిపించేట, అది ఎట్టంటావు అంటే నో ఆర్గ్యుమెంట్స్. నువ్వు విశ్వసించు. ఆ రోజు నుండి స్కూలు కాలేజీ అయిపోయేంతవరకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో ఆయనకు ఆశ్చర్యం అయిపోయేది. ఎవడో ఒకటి తీసుకుంటాడు, లేకపోతే ఎవడో ఒకటి ఇస్తాడు, కానీ 25వ తేదీకంతా ఫీజుకు ఎంత కావాలో అంత డబ్బు వచ్చేసేది. వండర్ఫుల్ సార్. చూసారా? అంటే మనం విశ్వాసం ఒకసారి పెడితే డౌట్ లేకుండా విశ్వం అంతా చూసుకుంటుంది. అంటే ఒక మహాగురువు, ఈయనకి కాలు నొప్పులు వస్తుంటాయి, గబగబా రాయాలనుకుంటాడు. నో, శరీరాన్ని చూసుకో. నీ దగ్గర ఎప్పుడు రాయించాలో నాకు తెలుసు. 4 రోజులు నువ్వు దీని గురించి మర్చిపో. ఇది అయిపోయిన తర్వాత రేపు నీకు డాక్టర్ వస్తాడు, సర్జరీ చేస్తాడు, తర్వాత ఎల్లుండికి నేను వచ్చి నిన్ను పలకరిస్తాను. 4 రోజుల తర్వాత మళ్ళీ నువ్వు ఇది స్టార్ట్ చెయ్యి. ఏమీ తొందర లేదు. కానీ సెప్టెంబర్లో మనం బుక్ రిలీజ్ చేస్తున్నాము. చూడండి, అంటే వాళ్ళు ఏది తొందరపడరు, ఓపిక ఉంటుంది. అలా అని పోస్ట్పోన్ చేయరు. ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. సో నీలకంఠం గారు కానీ రామయ్య గారు కానీ ఇద్దరు 2 ఆత్మలు, కానీ ఒకే శరీరంలో ఉండేవాళ్ళు. 2 ఆత్మలు ఒకే శరీరంలో ఉండేవాళ్ళు. సో వాళ్ళతో కూడా ఇంకొక ఆత్మ కలుస్తుంది. ముగ్గురు కలిసి ఒక ఎంటిటీ లాగా, అంటే చైతన్యం ఒక ఎంటిటీ లాగా మహావతార్ బాబాజీ దగ్గర ఎవరైతే ఆ 16 మంది ఉన్నారో వాళ్ళకు ఒక స్థానం కల్పించబడింది. ఆ ఒక స్థానంలో 3 ఆత్మలు ఉంటాయి. అంటే నీలకంఠం గారు, ఇంకొక ఈయన రామయ్య గారు, ఇంకొక ఆత్మ. అంటే ముగ్గురికి కలిసి ఒక ప్లేస్. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాంబర్ ఉంటుంది, అంటే ఒక గుహ. ఆ గుహలో ఏంటంటే యుటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో, గిన్నెలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. వాళ్ళు అన్నము బాగా ఉడకబెట్టుకొని దాంట్లో కొంచెం పంచదార అంటే తీపి, కొంచెం పాలు వేసుకొని తింటారు. ఇదే వాళ్ళ ఆహారము. మీరు అనుకోవచ్చు ఎక్కడి నుంచి వస్తాయో, అవన్నీ క్వశ్చన్ కాదు. శరీరాల్లో ఏదేదో మార్పించుకున్న వాళ్ళు చేయలేరా? సో వాళ్ళ ఆహారము. సో ఇక్కడ చెప్పడం ఏంటంటే, మీరు ఈ యొక్క సింపుల్ ఆహారానికి కానీ అలవాటైతే భవిష్యత్తులో మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఏంటి అంతా ఉడకబెట్టిన అన్నము, తర్వాత కొంచెం పంచదార అంటే తీపి పదార్థము, తర్వాత ఎన్ని పాలు వేడిగా ఎవరి గిన్నెలు వాళ్ళకు ఉంటాయి. ఆ 16 మందికి వాళ్ళే వండుకుంటారు, దాన్ని తీసుకుంటారు. ఎంత అవసరమో అంత మటుకే. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఆ అడవిలో, ఆ గుహలో, ఎక్కడ హిమాలయాస్లో అంత సువిశాలంగా ఉంటుంది. సో ఒక ఆయన వస్తాడు, నేను అన్నీ తెలియచేశాను, మీ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటా అన్నాడు. ఆస్తులు ఇచ్చేసావు, ఓకే, అన్నీ ఇచ్చేసావు అనేసి మీరు మాట్లాడు, ఏం చేయడు, అలాగ ఉంటాడు. శిష్యులందరూ గ్రూపు అందరూ చూస్తున్నారు. ఆయన అన్నీ వదిలేశాడు, ప్రపంచం అన్నీ. ఈయన ఎందుకు ఇంకా కరుణించలేదని అందరూ చూస్తున్నారు. బాబాజీ మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడరు. క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఏమైనా మాట్లాడమంటేనే, సైగ చేస్తేనే మాట్లాడతారు, కానీ ఎవ్వరు మాట్లాడరు. సో ఆయన ఇంకా ఏమంటే ఇలా తోసేస్తారు. బాబాజీ కొండపైన హిమాలయాల్లో తోసేస్తే కింద పడిపోతాడు. ఈ శరీరం ముద్ద అయిపోతుంది. ఈ శిష్యులు అప్పుడు గమ్ముండే శిష్యులు, ఇంత కఠినాత్ముడు ఎలా అయిపోయినావు
అతను మొత్తం సమర్పించుకొని మన దగ్గరికి వచ్చారు, మనము అతన్ని స్వీకరించాలి కదా. అంటే ఆయన ఇంకా ప్రాణాన్ని వదలలేదు, ప్రాణం మీద మమకారం ఉంది. ఓకే, అంటే ప్రాణాన్ని కూడా నువ్వు త్యజించినప్పుడే సత్యలోకంలో ప్రవేశించగలవు. వస్తువులన్నీ వదిలేసినావు కానీ ప్రాణం మీద ఇంకా మమకారం ఉంది. ఇప్పుడు దాన్ని నేను తీసేశాను, మీరు కిందికి వెళ్ళి ఆ శరీరాన్ని తీసుకురండి అంటారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ ముద్ద అయిన శరీరాన్ని తీసుకొని వచ్చి పైన పెడతారు. అప్పుడు ఈయన అంటాడు, ఆ శరీరం మళ్ళీ ఫామ్ అవుతుంది, మమకారం పోయిందా అంటాడు. నాకు అర్థమైపోయింది చావు లేదని, ఇప్పుడు మా గ్రూప్లోకి రావడానికి నువ్వు సిద్ధుడవు. చూసారా పరీక్ష ఎట్లుంటుందో. అప్పుడు అనుమతి వచ్చింది. అంటే ప్రాణం మీద కూడా ఆ మమకారం పోతే అప్పుడు ఆ సత్సంగంలో ఒక ఇది అవుతారు. అంటే ఎంతో లాస్ట్ వరకు పరీక్షలు ఉంటాయి. ఒకానొక మహానుభావుడికి, ఆయన బ్రాహ్మణ కులంలో పుడతాడు, ఎంతో వేదాలు అన్నీ వస్తాయి. సో ఆయనకి బాబాజీతో కలవాలని ఎంతో ఇష్టం. సో ఎన్నో చేసుకుంటాడు. సో బాబాజీ చెప్తారు, ఇదే నీకు ఆఖరి జన్మ, నువ్వు ఈ జన్మలో నన్ను చేరుకుంటావు, ఏం ప్రాబ్లం లేదని. కానీ నీకు ఒక గురువు వస్తాడు, అతని దగ్గర నువ్వు దీక్ష తీసుకోవాలి. ఆ దీక్ష తీసుకున్న తర్వాత నెక్స్ట్ మాలో కలిసిపోతావు అని చెప్తారు. సో ఈయన బాగా నిష్టగా హిమాలయాల్లోనే, అక్కడ చలి ఎంతో ఉంటుంది మీకు తెలుసు, అక్కడ కూడా స్నానం చేస్తాడు, అక్కడ కూడా అన్ని కార్యక్రమాలు చేసి నిష్టగా ఉంటాడు ఆయన. అక్కడ కూడా ఏ రోజు అలసట అనేది లేదు, అలా చేసి ఆయన. సో అలా సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఒక ఆయన వస్తాడు ఒకరోజు, మొత్తం దుమ్ము ఉంటుంది, బట్టలు మాసిపోయి ఉంటాయి. ఆయన ఒక ఇస్లాం మతానికి సంబంధించిన ఆయన వచ్చి అడుగుతాడు, స్వామీజీ మా గురువు గారు మీ దగ్గరికి పంపించారు, మీ దగ్గర మంత్ర జపం తీసుకోమన్నారు, మంత్ర దీక్ష తీసుకోమన్నారు. అంటే ఈయన ఇలా చూస్తానే, అదేంటి నువ్వు స్నానం చేయలేదు, ఇంకా ఆ బట్టలు ఏం మాసిపోయినాయి, అసలు నువ్వు వేరే మతస్థుడివి కాబట్టి నేను ఇవ్వను నీకు అని. లేదు, మా గురువుగారు ఏం చెప్పారంటే మీ దగ్గర తీసుకుంటే నాకు ఉన్నతమైన లోకం వస్తుంది అని చెప్పారు, దానికోసమే నేను ఎంతో సాధన చేసి మీ దగ్గరికి రావడం జరిగినంత. లేదు, నాకు సంబంధం లేదు, ఇటువంటి అపరిశుభ్రమైన వాళ్ళకి వేరే మతస్థుడికి నేను ఇవ్వను అంటాడు. అప్పుడు మరి నాకేం గత్యంతరం లేదు, గురువుగారు చెప్పింది నేను పాటించాలి, ఇక నుంచి నేను దూకి చనిపోతాను అంటాడు. నువ్వేం చేస్తుంటుంది నీ కర్మ కానీ నాకెట్ట అవుతుంది అంటాడు. ఆయన ఎలాగైతే చెప్పారో అలాగ అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎవరు? ఆ వచ్చిన ఫకీరు, దీక్ష ఇవ్వకపోతే. అప్పుడు మరి ఆ రోజు ధ్యానంలో మహాతార్ బాబాజీ వస్తారు, నీకు ఈ జన్మకి నేను ముక్తి ఇవ్వలేను. అక్కడ వచ్చింది నీ గురువు ఆ వేషంలో. ఏ వేషంలో? ఒక ఇస్లాం మతస్థుడిగా వచ్చారు, పనికిరాని బట్టలతో మాసిపోయినవాడు వచ్చాడు నీకు ముక్తి కల్పించడానికి. నువ్వేమనుకున్నావు? ఆపోజిట్గా అనుకున్నావు. కాబట్టి ఈ జన్మలో నువ్వు రాలేవు, వచ్చే జన్మలో నువ్వు ముస్లింల కుటుంబంలో పుడతావు, ఆ కుటుంబంలో ఏమేమి నేర్చుకోవాలో మొత్తం నేర్చుకున్న తర్వాత అప్పుడు నీ పరిపక్వత వస్తే అప్పుడు ఆలోచిద్దాము నా దగ్గరికి రావడానికి అని చెప్పడం జరుగుతుంది. చూసారా? అంటే మాయ అనేది ఆఖరి, ఇంకా నా దగ్గరికి వస్తావని తెలుసు కానీ మాయ ఏం చేసింది? వేరే మతస్థుడిగా చేసింది. ఇతను శుభ్రంగా ఉంటాడు కాబట్టి అక్కడ అపరిశుభ్రమైన తీసుకొచ్చింది, వాసన వస్తుంది అతని దగ్గర నుంచి. అంటే ఆత్మను చూడలేదు కానీ బాహ్యాన్ని చూశాడు కాబట్టి ఆ జన్మలో అతను మహాతార్ బాబాజీని కలవలేకపోయాడు. ఇప్పుడు ఆయన వేదన ఎట్టుంటుంది చూడండి. ఒక జన్మే వేస్ట్. మళ్ళీ ఆయన చనిపోవడము, మళ్ళీ ముస్లిం కుటుంబంలో పుట్టి అవన్నీ నేర్చుకోవాలంట. మళ్ళీ అప్పుడు కూడా వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ప్రతి మతంలో ఉంటాయండి. ఆడగా పుడితే కొన్ని కష్టాలు, మగగా పుడితే అన్ని ఫ్రీడమ్ ఉండదు. ప్రతి దాంట్లో ఆధ్యాత్మికత నేర్పిస్తారు. అవన్నీ కష్టం నేర్చుకుంటేనే ఇప్పుడు మనకి ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎంతో కట్టుబాట్లు ఉంటాయి కానీ దాని నుంచి కూడా బయటకు వచ్చి ఆధ్యాత్మికంగా వచ్చారంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటే వాళ్ళు ఆ ఫ్రీడమ్ తీసుకొని బయటికి రావాలి. మనకు మామూలుగా మాట్లాడిస్తాం, వాళ్ళ కమిటీ అలా లేదు. సో సార్ మనకు చెప్పారు, నేను గత జన్మలో నజరత్ ఇనాయత్ ఖాన్ సూఫీ మాస్టర్ని. ఎన్నోసార్లు మనం చూసాం ప్రత్యక్షంగా. నేను వెళ్ళేసరికి చాలాసార్లు అల్లా అని ఇలా 2 చేతులు ఎత్తేస్తారు. అంటే అల్లా, జీసస్, కృష్ణుడు అందరూ ఒక్కటే. సో మనకు గుర్తు చేస్తాడు ఒకవేళ మనలో ఏమైనా భ్రమలు ఉన్నాయనుకోండి దాన్ని తీసేయడానికి. సో ఇలాగ పరీక్షలండి మనకు లాస్ట్ వరకు వస్తాయి. అది చెప్పడం అంటే 2 సాధకుల గురించి అలాగే చెప్పడం జరిగింది.
సార్ మరి ఎంతో అద్భుతంగా, నిజంగా చాలా చక్కటి బుక్ సార్. ద వాయిస్ ఆఫ్ బాబాజీ ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే, ఒక్కొక్కటి అంటే గురువులు ఎలా పరీక్షలు పెడతారు, ఎలా కరుణతో ఉంటారు, ఎలా దగ్గరికి తీస్తారు అనేది చాలా అద్భుతంగా ఉంది బుక్ అయితే. అందులో మళ్ళీ మీరు అర్థం చేసుకొని చక్కగా తెలియజేస్తున్నారు కూడా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ద వాయిస్ ఆఫ్ బాబాజీ అనే అద్భుతమైన గ్రంథం నుండి ఈరోజు ఎంతో జ్ఞానాన్ని సురేష్ గారి ద్వారా మనం తెలుసుకున్నాము. రేపు సత్యదర్శన కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.